డజంట్ అప్లై ఎట్ ఆల్. ఇందాక మీరు ఏమన్నారు, నేను అన్నాను ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, సినిమా కొంతమంది సినిమా వాళ్ళు అన్నాను చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ రోజు శివాజీ గారు ఆయన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. వారు ఎవరు, నేను ఏం మాట్లాడుతున్నాను, మనకి కరెక్షన్ ఎక్కడ కావాలని చెప్తున్నాను. నాకు ఇవన్నీ వితండవాదం నాకైతే అవసరం లేదు. ఎక్కడ కరెక్షన్ కావాలి? ఆడవాళ్ళు ఎందుకు, ఆడపిల్లలు ఎంత రెచ్చిపోయి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఆడపిల్లలకి హద్దు లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు చేస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అంటారు. ఇట్ డజంట్ రియలీ, ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఇక్కడ ఏంటంటానంటే ఆడపిల్లలు వచ్చి మేము చేస్తాము అన్న అసలు తావు లేదు, అసలు ఆస్కారం లేదు. మేము దేర్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్. ఓకే, ఒక రెస్ట్రిక్షన్ క్రియేట్ చేయండి. ఇన్నేళ్లుగా చేయలేదండి. నేను ఇందాక మీకు ట్రాన్సిషన్ చెప్పాను. 70s నుంచి 80s వచ్చేసరికల్లా దెర్ ఇస్ అ రిమార్కబుల్ గా ఒక పెద్ద వ్యత్యాసం మీకు. ఒకప్పుడు కేవలము ఈ సాంగ్ లో ఇలాంటి వాళ్ళే డాన్స్ చేస్తారనే దాని నుంచి స్లోగా ట్రెండ్ షిఫ్ట్ అయ్యి 70s నుంచి 80s కి వెళ్లేటప్పుడు 80s నుంచి 90s నుంచి 2000 ఇప్పుడు 2025లో ఉన్నాం. కాబట్టి ఒక 4 decades గా ఇండస్ట్రీలో ఎట్లాంటి ట్రాన్సిషన్ జరుగుతోంది. అసలు వేరే అక్కర్లేదు, హీరోయిన్సే చేస్తే సరిపోతుంది అని చాలా మంది చేశారు. చాలా మంది ప్రముఖ నటులు చేశారు అట్లాంటివి. ఇక్కడ ఏమంటున్నానంటే మైండ్ సెట్ ఎవరిది మారాలి, ఎక్కడ మారాలి? శివాజీ గారికి గొప్ప భావాలు ఉన్నాయి, చాలా అద్భుతం. వారి మనసులో పూర్తిగా ఆవేదనతో నిండుంది. మరి సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు వారు ఎందుకు ఉద్యమం చేయలేదు? ఎందుకు ఇలాంటి కొంతమంది ఎవరైతే ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారో వారిని ఎందుకు చైతన్యవంతంగా మేల్కొల్పలేదు? యాక్చువల్లీ ఇప్పుడు ఆయన చెప్తుంది కూడా అదే. నేను మాట్లాడింది కేవలం హీరోయిన్ల గురించి, అందరి గురించి కూడా కాదు. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నేను ఆ రకంగా మాట్లాడాను. అది కూడా హీరోయిన్ కోసం మాత్రమే. రీసెంట్ గా వాళ్ళ గురించి కాదండి. నేను మళ్ళీ అంటున్నాను, మన స్టూడియో దాటి బయట వెళ్తే 6 గంటల నుంచి 5 నుంచి కూడా మీరు చూస్తూ మధ్యాహ్నం నుంచి రాదర్ మీరు ఇది ఒకసారి దాటి బయటకు వెళ్తే అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? నిజంగానే అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? అది ఎంత అభ్యంతరకరంగా ఉంటుంది. రోడ్డు మీద కనీసం పబ్లిక్ చూస్తున్నారు అనే ఒక కనీస విచక్షణ లేకుండా వారి వస్త్రధారణ ఎంత దారుణంగా ఉంది. ఇదే మాట మీరు ప్రస్తావించింది నేను, లేదంటే శేఖర్ భాష గారు అంటే ఊరుకుంటారా? ఇప్పుడు ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా. దారుణంగా ఉంటుంది సబ్జెక్ట్ టు కండిషన్. చాయిస్ అంటే ఏంటంటే మీరు బయటకు వెళ్తున్నప్పుడు అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవడం అబ్జెక్షనబులే. ఇది చట్టం కూడా చెప్తుంది, చట్టంలో ఉంది. యు ఆర్ ప్రమోటింగ్ అబ్సినిటీ, యు ఆర్ ప్రమోటింగ్ న్యూడిటీ. చట్టం ఇది నాన్ సెన్స్ అండి, ఇది న్యూ సెన్స్ అండి. ఇది చట్టం చెప్తుంది. చట్టం తెలియకపోతే వీళ్ళు పెట్టాలి, బయట పబ్బుల చోట బయట పెట్టాలి. దీని మీద మీడియా ప్రమోట్ చేయాలి, ఇలాంటి ఛానల్స్ మాట్లాడాలి, లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడాలి. మీరు అర్ధనగ్నంగా అక్కడ వెళ్తూ ఉంటే యు ఆర్ డిస్ట్రాక్టింగ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పట్లేదు కానీ ఈ రోజు కనీసం సంఘంగా ఈ రోజు ఒక సొసైటీగా ప్రభుత్వాలకి బాధ్యత ఉంది, చాలా వరకు ఉంది. ఎవరైతే ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారో ఇది అబ్జెక్షనబుల్ అంటున్నాను నేనైతే. డెఫినెట్ గా అబ్జెక్షనబులే. మీ చాయిస్ అనేది నడవదు. యూ కెనాట్ లివ్ అప్ టు యువర్ చాయిస్ ఇఫ్ యూ క్రాస్ యువర్ లిమిట్స్. ఒక వేషధారణ అనేది బేసిక్ గా ఉంటుంది, కానీ ఇక్కడ అర్ధనగ్నంగా వెళ్తున్నారు. నాకు తెలిసి మీరు వెళ్తే మీ కెమెరా పెట్టుకొని వెళ్తే మీరు ఎన్నో యూ కెన్ షో లైవ్ ఇప్పుడు యాక్చువల్ గా. అలాంటి నేను కళ్ళారో చూశాను. నేను ఈ రోజు ఫ్యాబ్రికేట్ చేసి చెప్పటం లేదు కదా. అది డెఫినెట్ గా అబ్జెక్షనబుల్ అండి. చీర కట్టుకుంటేనే సాంప్రదాయం అంటే చీర కట్టుకుంటేనేగా. ఇందాక వారు అన్నట్టుగా మీరు వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉండొచ్చు, చక్కగా వెస్ట్రన్ డ్రెస్ లో కూడా డీసెంట్ గా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు అర్ధనగ్న ప్రదర్శన అనేది జరుగుతోంది, విపరీతంగా జరుగుతోంది, అభ్యంతరకరంగా ఉన్నది. ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్తాం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు దే షుడ్ పుట్ స్టెప్ ఫార్వర్డ్. ఒక మహిళగా నేను అలా చూపిస్తానంటే నీకు సిగ్గుండాలి కదా. నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే జనాలు చప్పట్లు కొడతారని కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నాడు కదా అని దూకేయడం కాదు. ఒక ఆత్మగౌరవం అనేది ఉండాలి కదా. అది పెంపొందించేట్టు మన పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించాలి. మహిళా ఆత్మగౌరవం ఎప్పుడో మగాడు అన్నప్పుడు వచ్చి బయటకు వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతున్నారే, వాళ్ళు మాట్లాడకన్నా ముందు ప్రొడ్యూసర్లు ఎలాంటివి చెప్పినట్టు చిచ్చి నేను ఇలాంటి పాట పాడను ఏమనుకుంటున్నారండి, నేను ఎలాంటిదని అనుకుంటున్నారు, సిగ్గుండాలి మీరు ఇలాంటి రాయడానికి అన్న రోజు ఎందుకు అనలేకపోయింది ప్రొడ్యూసర్ని? ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ శివాజీ గారు ఎవరికి డబ్బులు ఇవ్వట్లా, గుళ్ళో గంట ఎవరన్నా కొట్టుకోవచ్చు. యమునా పటక్ గారు, ఏమైనా అంటే ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు కొంతమంది మహిళామణులు ఉపయోగించే పదాలు ఇండిపెండెంట్ ఉమెన్ లేదంటే ఇతరత్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఎవరు, మహిళకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏంటి, ఆ స్వేచ్ఛకైనా పరిధులు ఉన్నాయా, ఇలాంటివి మేము ఏదైనా చెప్తే వేరే రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చెప్తారు ప్రధాన? ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఇలా చెప్పే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం,
ఒక నెరేటివ్స్ తో మహిళ అనగానే ఇవన్నీ చూపించేసి ఫ్రీడమ్, లేకపోతే మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఫెమినిజం. నేను ఒక పేపర్, నేను ఐ హావ్ డన్ మై ఫెమినిజం స్టడీస్ ఆల్సో అండి, జస్ట్ టు నో వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో బిఫోర్ ఐ టాక్, అంటే ఈ రోజు మన ఫెమినిస్ట్ అనో లేకపోతే ఈవెన్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అ ఉమెన్ యాక్టివిస్ట్, హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? విచ్చలవిడిగా నేను నచ్చినట్టుగా ఉండడం ఫ్రీడమ్ అంటారా? నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇదే అఖండ భారత్ లో మన భారత సాంప్రదాయం గురించి మనం మాట్లాడితే చాలా వరకు కూడా ఇక్కడ మహిళకి ఫ్రీడమ్ ఉండదు, లేకపోతే ఇక్కడ మహిళ సప్రెషన్ కి గురైంది, ఇలాంటి నెరేటివ్స్ ఏదైతే అనాదిగా బిల్డ్ చేశారో, ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉంటారో చెప్తాను. ఇఫ్ యూ టేక్ రాణి రుద్రమాదేవి, షీ వాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఆ రోజుల్లో ఈ భారతావనిలో ఈ యొక్క భారతదేశంలో అనేక మంది వీర వనితులు వీరోచితంగా ఇండిపెండెంట్ గా అన్ని, అటు కుటుంబాన్ని, తన రాజ్యాన్ని, తన రాజ్య ప్రజలని అన్ని రకాలుగా శక్తితో, సామర్థ్యంతో, తన తెలివితేటలతో చాకచక్యంగా తన ఫ్రీడమ్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అటు తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించిన వీర వనితలు పుట్టిన భారతావనిది. అది ఫ్రీడమ్, అది ఇండిపెండెన్స్. అనేక మంది ఉన్నారు. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ గడగడలాడించిన నారీమణులు ఉన్నారు. కేవలం ఆడవాళ్లే, రాణులు, వాళ్ళు గడలాడించి తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ముఘల్స్ తో వీరోచితంగా పోరాటం చేసి తరిమి కొట్టిన వీరవనితలు ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనితలు ఉన్నారు. ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే ఈ రోజుకి కూడా తరతరాలైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉండాలి? నా దృష్టిలో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే క్వాలిటీస్. ఇటువంటి వితండంగా మనం ప్రవర్తించడం, లేకపోతే మన సంస్కృతికి, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇండిపెండెన్స్ కాదు, ఫ్రీడమ్ కాదు. హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే అంతమంది మహిళలు వేదిక్ పీరియడ్ నుంచి మొన్న బ్రిటిష్ వారు అండర్ లో ఉన్నప్పుడు, తర్వాత ఈవెన్ స్వాతంత్ర సమరంలో కూడా అనేక మంది ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్రీడమ్ తో, అన్ని రకాల వాళ్ళకున్న ఫ్రీడమ్ తో ఇండిపెండెంట్ ఉమెన్ దేశం కోసం పనిచేశారు, చరిత్రలో నిలిచిపోయారు, చరిత్రను సృష్టించారు. వీళ్ళు కదా ఇండిపెండెంట్ ఉమెన్ అంటే. రీసెంట్ గా హెర్ చాయిస్ అని చెప్పేసి కూడా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి యమునా పాఠక్ గారు. కాకపోతే అదేంటి హ్యాష్ ట్యాగ్ అని మనం ఓపెన్ చేస్తే ఒక చున్నీ తీసేసి ఉండడమో, లేకపోతే ఇంకొక రకంగా డ్రెస్ వేసుకోవడము, ఇవి మాత్రమే మా చాయిస్ అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాలు తాగే పసికందులను తన భుజానికి కట్టుకొని వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు హీరోయిక్ ఉమెన్. నాకైతే చున్నీ తీసేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ చీరలు తీసేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు కాదు, డెఫినెట్ గా కాదు, ఖచ్చితంగా కాదు. ఏదన్నా అనుకోనియండి, ఖచ్చితంగా కాదు. పాలు తాగే పసిబిడ్డలను గట్టిగా పట్టుకొని ఆ బిడ్డలకు లాలిస్తూ అక్కడ శత్రువుని ఓడిస్తున్న ఘనత ఇండిపెండెంట్ ఉమెన్ ఆఫ్ ఇండియా భారత్ కు ఉంది. వీళ్ళు ఇండిపెండెంట్ ఉమెన్, ఫ్రీడమ్. మనం ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే నిజంగా ఫ్రీడమ్ అంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళంతా ఇండిపెండెంట్ చాయిస్ అంటే ఏం చెప్తారు? తన ఇష్టం, ఆ మహిళ ఇష్టం, తన పర్సనల్ చాయిస్ అంటే పర్సనల్ చాయిస్. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ సోషల్ ఫ్యాబ్రిక్, సోషల్ ఫ్యాబ్రిక్ ని డిస్టర్బ్ చేయనంత కాలం ఎవరి ఇష్టం వాళ్ళది. మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. ఎవరి ఇష్టమైనా మనందరికీ ఉంది, మనందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ అది. కాకపోతే యాజ్ లాంగ్ యాజ్ వి డోంట్ డిస్టర్బ్, మనం ఏదైతే సామాజికంగా ఒక కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఉంటాయి. ఈ దేశానికే కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాలకి కట్టుబాట్లు ఉన్నాయి. ఎలాంటి బయటకు వెళ్ళి దేశాలు చేయండి, నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఉంది అంటే మీకు నెక్స్ట్ జరిగే పరిణామం మీరు చూడండి. అక్కడ ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో యూ కెనాట్ జస్ట్ డూ ఇట్. మీకు ఏదో పిచ్చపచ్చగా మీరు ప్రవర్తించలేరు. మీరు లా ఆఫ్ ద ల్యాండ్ గౌరవించాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుందో వినాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ లో ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయో మీరు పాటించాల్సింది. అండ్ సోషల్ కట్టుబాట్లు అన్ని దేశాలలో కాన్స్టిట్యూషనల్ కట్టుబాట్లతో పాటు మనకి సామాజిక కట్టుబాట్లు ఉంటాయి. అది మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువగా ఉందా, ఎక్కువ అయిపోయిందా? ఎక్కువ అయిపోయింది. కట్టుదిట్టం చేయలేని ఒక ఫ్రీడమ్ ఏమైపోయిందంటే ప్రాబబ్లీ ఏదో కన్నబిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకున్నట్టు ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి. నాకు తెలిసి ప్రభుత్వాలు ఇంకా అటువంటి పాత్ర పోషించక్కర్లా. ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి వారైనా, ఎటువంటి వారైనా, ఎంతటి వారైనా కూడా సోషల్ ఫ్యాబ్రిక్ ని ఈ రోజు అస్తిత్వాన్ని, భారతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారో, వారి వాడుక భాషకు ద్వారా కావచ్చు, వారు ఏదైతే వారైతే చూపిస్తున్నారు కావచ్చు, ఇటువన్నిటి కూడా ఎవరైతే వాళ్ళు ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే చేస్తామో
ఎందుకు బయట దేశాల్లో వెళ్తే చచ్చినట్టు మనం వాళ్ళు చెప్పినట్టే వింటాం. మనకి నచ్చకపోతే మన ఫ్రీడమ్ తొక్కాయం మనడం అక్కడ. వి డోంట్ టాక్ ఎనీథింగ్ లైక్ దట్. యూ హ్యావ్ టు గో బై లా ఆఫ్ ల్యాండ్. యూ కెనాట్ డూ. మీరు పిచ్చి పిచ్చ వీడియోస్ తీసి బయట పెడితే ఊరుకుంటారండి అక్కడ? ఇఫ్ ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్, ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అంటే వాళ్ళ పట్ల చట్టపరమైన శిక్షలు ఉంటాయి, వాళ్ళ పేరు చర్యలు ఉంటాయి వాళ్ళది. సో అండర్స్టాండ్ దిస్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే కొంత వివేకంతో మనం విజ్ఞానవంతులు అవ్వక్కర్లేదు. బేసిక్ కామన్ సెన్స్ ఇది. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము అంటే నాకు తెలిసి బయటకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలతో ఆ మధ్యన ఒక పోస్టర్ కూడా సెమీ న్యూడ్ పోస్టర్ ఉంటే చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు, ఏంటి బట్టలు వేసుకోలేదా, ఆ అమ్మాయి బట్టలు వేసుకోలేదా అని. అంటే పోస్టర్ చూసి ఎంత దారుణం అండి ఇది. పిల్లలు అడుగుతుంటే వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు ఇదేంటి అనే దాని మీద ప్రశ్నిస్తుంటే ఎటుపోతున్నా మన సమాజం విచ్ఛిన్నమయ్యే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు దోషులే. వాళ్ళు ఖచ్చితంగా దోషులే. వారు ఎలాంటి వాళ్ళైనా, సెలబ్రిటీస్ అని చెప్పుకున్న వాళ్ళైనా వాళ్ళు దోషులే. వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడాల్సిందే. రైట్. శేఖర్ భాష గారు, దేశంలో ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అని చెప్పి యమునా పాఠక్ గారు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఫ్రీడమ్ కి సంబంధించి, భారతీయ న్యాయ సంహితకు సంబంధించి ఏం చెప్తారు? ఇలా భారతీయ న్యాయ సంహితలో భారతీయత ఎక్కడుందండి? మన భారతీయ న్యాయ సంహితలో మీరు ఒక చిన్నది చెప్తాను. 493 సెక్షన్ ఇంతకుముందు అది మార్చి 69 పెట్టారు బిఎన్ఎస్. ఏంటంటే ఒక అమ్మాయి ఒకవేళ అబ్బాయితో లివిన్ లో ఉండి సడన్ గా నాకు నువ్వు వద్దు పో, నేను బ్రేకప్ చేసుకుంటా, నాకు నీకన్నా బెటర్ వాడు దొరికాడు అని చెప్పి అంటే ఎటువంటి శిక్ష లేదు. అదే అబ్బాయి అంటే నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష. కాబట్టి యూ ఆర్ బౌండ్ టు బీ విత్ హర్, యూ హ్యావ్ టు టేక్ హర్ డ్యూటీ. కానీ ఇక్కడ అమ్మాయిల విషయంలో ఏంటంటే నువ్వు ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నీకు ఏ రకమైన శిక్ష లేదంటే మనం ఎలా తీసుకెళ్తున్నాం మన అమ్మాయిల్ని. మన ఎంతగానో రెస్పెక్ట్ చేసుకునే మన భారతీయ మహిళలకి మనం ఇటువంటివి నేర్పిస్తే వాళ్ళు ఎలా తయారవుతారు? ఇంకొకటి, మేడం ఇందాక అడిగారు శివాజీ గారు ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నారు, ఫస్ట్ నుంచి ఎందుకు చేయలేదని. ఆయన ఇప్పుడు కూడా ఏం చేయగలరు? మహా అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట, ఆయన బాలకృష్ణ కాదు, చిరంజీవి కాదు, ఆయనకు అంత స్టేచర్ లేదు. సరే బిగ్ బాస్ లో ఆయన వచ్చారు, తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ చేసుకున్నారు, కొంత రీజనబుల్ ఇమేజ్ ఉన్న ఆయన స్థాయిలో ఆయన ఫైట్ చేయడం ఇప్పుడు చేయొచ్చు. బట్ ఆయన వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదంటే మేబీ సినిమాలో వచ్చి సార్ ఆ అమ్మాయి బట్టలు నాకు నచ్చలేదు, నువ్వెవడరా చెప్ప